రామ్ పోతినేని కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కొత్త దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి హీరో లుక్ కూడా రిలీజ్ చేశారు. హీరోగా రామ్ కి ఇది 22వ సినిమా. టైటిల్ పెట్టిన ఈ సినిమాలో సాగర్ అనే పాత్రలో నటిస్తున్నాడు రామ్. రామ్ లుక్ ని రిలీజ్ చేస్తూ మీకు సుపరిచితుడు, మీలో ఒకడు మీ సాగర్ అంటూ రామ్ పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. ఇక ఇందులో రామ్ వింటేజ్ లుక్ లో కనిపించాడు. హిప్పీ హెయిర్, క్లీన్ షేవ్ తో పాటు చేతిలో బుక్ పట్టుకుని పాత సైకిల్ తో ఉన్న రామ్ లుక్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ షూటింగ్ జరుగుతుంది. ఇందులో రామ్ కి జంటగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. నటరత్న ఎన్టీ రామారావు నటించిన తొలి చిత్రం మన దేశం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 14న విజయవాడలో ఒక వేడుకను చేయబోతున్నారు. ఆ వేడుక ఏర్పాట్లను గురించి చర్చించడానికి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి హైదరాబాద్ కార్యాలయంలో ఇటీవల ఒక సమావేశం జరిగింది. ఇందులో చలనచిత్ర పరిశ్రమకు చెందిన తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధి పాల్గొని చర్చించారు. నిర్మాతలు, ప్రదర్శకులు, పంపిణీదారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్ణయించారు. నేషనల్ క్రష్ రష్మిక పుష్ప 2లో నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ సినిమాను రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి వీక్షించడం విశేషం. ఇటీవల చెన్నైలో ఇండైరెక్ట్ గా విజయ్ తో తనకున్న అనుబంధాన్ని అంగీకరించింది రష్మిక. దానికి ముందే రష్మిక ఎవరితో డేటింగ్ చేస్తుందో సోషల్ మీడియాలో పలుమార్లు ధృవీకరించింది. విజయ్ దేవరకొండతో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన రష్మిక ఆ తర్వాత కూడా తనతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించడమే కాదు, విజయ్ ఫ్యామిలీతోనూ సన్నిహితంగా ఉంటూ వస్తుంది. గురువారం విజయ్ దేవరకొండ తల్లితో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి గచ్చిబౌలిలోని ఏఎంబి సినిమాస్ లో పుష్ప 2 ది రూల్ మూవీని చూసింది. విశేషం ఏంటంటే రష్మికతో పాటు ఆనంద్ కూడా రౌడీ వేర్ హుడీల్ని ధరించడం. ఇటీవల డిజైనర్ శ్రావ్య వర్మ వివాహానికి కూడా రష్మిక తన ప్రియుడు విజయ్ దేవరకొండతో కలిసి హాజరైంది. ఇప్పుడు విజయ్ ఫ్యామిలీతో సినిమా చూడడం, త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కబోతుందంటూ వినిపిస్తోంది. దీనికి ముందు విజయ్ తో కలిసి మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది రష్మిక. పుష్పలో అంతగా స్క్రీన్ స్పేస్ దక్కని రష్మిక పుష్ప 2లో మాత్రం శ్రీవల్లిగా ఇరగదీసింది. ప్రత్యేకించి జాతర సీన్ లో తన నటన హైలైట్ అంటున్నారు అందరూ. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 సినిమా రూల్ ఆరంభమైంది. ఇక ఇందులో పాటలు సినిమాలో భాగంగా ఉండటమే కాకుండా చార్ట్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. శ్రీలీలపై తీసిన ఐటెం సాంగ్ కిసిక్ కానీ, జాతరలో వచ్చే సూసేకి పాట కానీ, డ్యూయేట్ గా వచ్చిన ఫీలింగ్స్ కానీ, టైటిల్ సాంగ్ అన్ని స్క్రిప్ట్ కి అనుగుణంగా వచ్చాయన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. కిసిక్ అనే పదం స్క్రిప్ట్ లో ఉందని సుక్కు చెప్పగానే అదే పదంతో పాట ప్రారంభం కావాలని అనుకున్నానని, అలా హమ్ చేయగానే వెంటనే ఇష్టపడ్డారని చెబుతున్నాడు. అంతేకాదు సింగిల్ ట్యూన్ తో అధిక భాగం ఓకే అవుతున్నాయి అంటున్నారు. ఇక మ్యూజిక్ విషయంలో స్ఫూర్తి చెందడం ఓకే కానీ కాపీ చేయకూడదన్నది తన అభిమతం అంటున్నారు దేవి. ఇక నైతికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని, మనం ఎప్పుడు మరొకరి అవకాశాన్ని చేజిక్కించుకోకూడదని, ఇది చాలా మందిలో చూడలేకపోతున్నానన్నారు. ఓసారి మహేష్ సినిమాకు అలాంటి ఆఫర్ వచ్చినా మరో సంగీత దర్శకుడిని అప్పటికే ఫిక్స్ చేశారని తెలుసు, కాబట్టే చేయలేనని చెప్పానని, ఆ విషయం మహేష్ కి తెలిసి నైతికతకు కట్టుబడి ఉన్నందుకు మెచ్చుకున్నారని తెలిపారు దేవి. అక్కినేని వారి కొత్త కోడలు శోభితా ధూళిపాల మాజీ కోడలు సమంతకు ఝలకిచ్చింది. IMDb సంస్థ 2024లో మోస్ట్ సర్చ్డ్ స్టార్స్ లిస్ట్ లో ప్రకటించింది. అందులో శోభిత 5వ స్థానంలో ఉండగా సమంత 8వ ప్లేస్ లో నిలవడం విశేషం. నాగ చైతన్యతో పెళ్లి కారణంగా ఆమె ఫ్యాన్స్ వ్యక్తిగత జీవితంతో పాటు అప్డేట్స్ కోసం వెతికినట్లు స్పష్టమైంది. అటు సమంత సైతం తన ట్వీట్స్, సెటాడిల్ సిరీస్ కి ఉన్న ఆదరణ దృష్ట్యా ఆమె ఇంటర్వ్యూలు, వ్యక్తిగత జీవితం, కమెంట్స్ కోసం వెతికారు. ఇక వీరిద్దరిని కాదని దీపికా పదుకొనెను సైతం బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది తృప్తి డిమ్రీ. సెకండ్ ప్లేస్ లో దీపిక, 3వ స్థానంలో ఇషాన్ కట్టర్, 4th ప్లేస్ లో షారుఖ్ ఖాన్ నిలిచారు. 6వ స్థానంలో శార్వరి వాగ్, 7th ప్లేస్ లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, 9వ పొజిషన్ లో ఆలియా భట్, 10వ స్థానంలో ప్రభాస్ నిలిచారు. ఇక ఈ లిస్ట్ చూస్తే డిజిటల్ రంగ ప్రభావం స్టార్స్ పై ఎలా ఉంటుందో తేలిపోయింది. ఇక ఆన్లైన్ లో నెటిజన్ స్టార్స్ వృత్తిపరమైన సక్సెస్లతో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల పట్ల కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు అర్థమైంది. మరి రాబోయే లిస్ట్ లో ఎవరెవరి స్థానాలు ఎలా మారతాయో చూడాలి.